హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనము చామదుంపలు వంకాయలు పులుసు చేసుకుంటున్నామండి. దానికోసం ఒక 1/2 కిలో చామదుంపలు తీసుకున్నాను. ఒక 3-4 వంకాయలు ఇంట్లో ఉన్నాయండి ఆల్రెడీ, అవే తీసుకున్నాను. దాంట్లోకి 3 టమోటాలు తీసుకుంటున్నానండి. నేను ఇందులోకి ఆనియన్స్ ఏం వేయట్లేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసేసి అది కొంచెం కాగాక ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసి ఒక 15-20 మెంతులు వేసుకోండి. మెంతులు ఈ విధంగా కొంచెం ఎర్రగా వచ్చాక అప్పుడు టమోటాలు వేసేసి ఫ్రై చేసుకోండి. టమోటాలు వేసి కొంచెం కరివేపాకు కూడా వేస్తే అరోమా ఇక్కడే తెలుస్తుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఉడకపెట్టుకుందాము. అంతలోపు మనము ఉడకపెట్టుకున్న చామదుంపల్ని ఒలిచి పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఈలోపు మన టమోటాలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇన్ కేస్ ఉడకలేదంటే దాన్ని స్మాష్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం కూడా వేసేసుకుందామండి. ఇప్పుడే నేను ఒక 2 స్పూన్లు కారం వరకు వేస్తున్నాను. ఇది కొంచెం కారం తక్కువ అర్థమవుతుంది. ఆల్మోస్ట్ కారం అయిపోయింది. ఇప్పుడు మనం కారం వేసేసాక ఒక చామదుంపల్ని ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. చామదుంపలు వేసేసి ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న జిగడంతా పోతుంది. అందుకని నీళ్లు పోయకముందే చామదుంపల్ని కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయాక నేను చింతపండు రసం వేస్తున్నానండి. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను. నా దగ్గర ఉన్న చింతపండు కొంచెం పులుపు తక్కువగా ఉంది, సో నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న చింతపండు పులుపు ఎక్కువగా ఉంటే మీరు ఒకసారి చూసి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. రసం వేసేసాక నేను నా దగ్గర ఇంట్లో ఉన్న 4 వంకాయలు కూడా వేసేస్తున్నానండి. లేత వంకాయలే త్వరగానే ఉడికిపోతాయి. వంకాయలు వేసేసాక మీరు పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిగా ఉందా లేదా చెక్ చేసుకోండి. లేదు అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకు కర్రీని అయితే ఉడికించండి. ఎందుకు అంటే ఉప్పు, పులుపు అన్నీ ముక్కలకి పట్టాలి కాబట్టి 15-20 మినిట్స్ అయితే ఈజీగా కర్రీ పడుతుందండి ఉడకడానికి. చూడండి, మీరు గమనిస్తే మన కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అయినా ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి ఆపేసుకుంటే అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి.